అల్లం ముక్క అయితే వేస్తున్నా టీలోకి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే టీ చేసుకుంటున్నా. కొంతమంది అంటారు టీ తాగటం బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు. ఎందుకండి బ్యాడ్ హ్యాబిట్స్ ఏముంది దీంట్లో? పాలు మంచి బలమే. ఆ తర్వాత టీ పొడి అంటారా నేచర్ ఇచ్చింది, ఆకుల నుంచి తీసింది. పంచదార కూడా మంచిది. అల్లం అంటారా పైత్యం తగ్గిద్ది. ఇంకెక్కడ బ్యాడ్ ఉంటుంది టీ తాగితే? చాలా ఒక్కొక్క టీ తాగటం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయంట ఫ్రెండ్స్. సరేనా? ఇప్పుడు టీ తీసుకొని డాబా మీదకి వెళ్ళి కొద్దిసేపు చెట్లకు పలకరించి టీ తాగి వచ్చేసి గరం గరం టీ రెడీ. ఇక్కడ డాబా మీద వెళ్దాం. ఇక్కడ డాబా మీదకి అయితే వెళ్తున్నా టీ తీసుకొని హాయిగా కొద్దిసేపు కూర్చొని టీ తాగి రావచ్చని. చూసారా ఉడతలు అయితే వచ్చిపోతుంది. ఈరోజు కరెంట్ 9ంటికి పోయిద్దంట. మా పెద్ద బాబు అయితే రాత్రి మెసేజ్ పెట్టాడు, అమ్మ ఈరోజు కరెంట్ అయితే ఉండదు, పిండిలో ఈ మొత్తం తొందరగా వేసుకోమని. ఇంకా నేనైతే టీ తాగి వెళ్ళేసి ఫస్ట్ పిండి వేసి ఆ తర్వాత అంట్ల పని మొత్తం చూడాలన్నమాట. సరే ఫ్రెండ్స్, మీరు లేచారా? టీ కాఫీలు తాగారా? ఇంకా ఈరోజు కరెంట్ ఉండకపోతే వీడియోలు కూడా పెట్టడానికి కుదరదు, వైఫై పని చేయదు కాబట్టి. మామూలుగా పెట్టాలంటే అసలు ఎంతసేపు పోయిద్దో. వైఫై అయితే తొందరగా ఎక్కిద్ది వీడియో.